ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు నాయుడుకి పలువురు ప్రత్యేక అధికారులు స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్లో ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. 4 రోజుల దావోస్ టూర్ తర్వాత ఒకరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఆ తర్వాత ఈ రోజు చంద్రబాబు అమరావతికి చేరుకున్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే తెలంగాణ సీఎం నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్షన్ 3ని సాధించిందే బీఆర్ఎస్ పార్టీ అని, ఇప్పుడు సెక్షన్ 3పై ఏపీ సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. ఏపీ సుప్రీంకోర్టుకు వెళ్తే కనీసం కేవియట్ వేరా అని ఆయన ప్రశ్నించారు. కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు, ఉన్న కంపెనీలు పోకుండా చూడండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ నగరం ఒక్కటే కాకుండా తెలంగాణలోని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో సుమారు 8 ఐటీ హబ్లను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. కానీ కాంగ్రెస్ రాగానే మంచిగా నడుస్తున్న ఆ ఐటీ హబ్లు ఒక్కొక్కటిగా పట్టాలు తప్పుతున్నాయన్నారు. విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులు కూడా కట్టని దుస్థితికి చేరుకున్నాయని తెలిపారు. చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రావటం లేదని ఆరోపించారు. ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టి వేధిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువయ్యాయని, ఇలాంటి రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారని ఆమె అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే పెట్టుబడులు రావటం లేదని దుయ్యబట్టారు. రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్టు తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ ఉండవని, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని వివరించారు. నాకు పొన్నం ప్రభాకర్, గంగుల కమలాకర్ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఇవాళ కరీంనగర్ బహిరంగ సభలో బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. కరీంనగర్ ను అభివృద్ధి చేయటమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. కరీంనగర్ లో డంప్ యార్డ్ తో ప్రజలు అల్లాడుతున్నారని, డంప్ యార్డ్ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని బండి సంజయ్ కోరారు. స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లిస్తే కొట్లాడి సాధించామన్నారు. ఏపీలోని రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ప్రమాదంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎయిర్పోర్ట్లోని కొత్త టెర్మినల్ భవన పనులు జరుగుతూ ఉండగా కొంత భాగం కుప్పకూలింది. అయితే అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి రామ్మోహన్ నాయుడు రాజమండ్రి ఎయిర్పోర్టు ఘటన విషయం తెలుసుకుని ఎయిర్పోర్టు అథారిటీ, పౌర విమానయాన అధికారులతో మాట్లాడారు. ఘటనపై విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో త్వరలో సమావేశం అవుతానని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అతనికి తానంటే ఇష్టమని, కిమ్ చాలా స్మార్ట్ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక దక్షిణ కొరియా అమెరికా నుంచి ముప్పు పొంచి ఉందని ఇటీవల ఉత్తర కొరియా తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో యుఎస్ ప్రెసిడెంట్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బెస్ట్ లైఫ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో మన దేశం నుంచి అనూజా చిత్రం ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ లో చోటు సంపాదించుకుంది. ఈ కేటగిరీలో మొత్తం 180 సినిమాలు పోటీ పడగా అందులో 5 నామినేట్ అయ్యాయి. ఏలియన్, ఐఎమ్ నాట్ ఎ రోబోట్, ది లాస్ట్ రేంజర్, ద మ్యాన్ హూ కుడ్ నాట్ రిమైన్ సైలెంట్ చిత్రాలతో అనూజా పోటీ పడింది. 22 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్ కు ఆడమ్ జో గ్రేవ్స్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన కేసులో బంగ్లాదేశ్ నిందితుడు మహమ్మద్ షరీఫ్ ఉల్ ఇస్లాం షెహజాద్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అతని తండ్రి మహమ్మద్ రాహుల్ అమీన్ భారత్ కు చెందిన ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. తన కొడుకు అమాయకుడని, వాడిని అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. తాను, తన 2 కొడుకులు తమ దేశంలోని ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ క్రియాశీలక సభ్యులమని రాహుల్ అమీన్ చెప్పారు.